అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే ఏపీ ప్రభుత్వం అయితే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికైతే ఒక క్లారిటీ ఇచ్చింది. ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. వివరాల్లోకి వెళ్తే పెన్షన్లు ఇక వారికి కోత. ఏపీ ప్రభుత్వం ప్రకటన. ఏపీ ప్రభుత్వం పెన్షన్లపై కీలక ప్రకటన చేసింది. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుతో పాటుగా అనర్హులని రద్దు చేసే దిశగా కసరత్తు అయితే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4,000కు పెంచిన విషయం తెలిసిందే. మరి 26 రకాల పెన్షన్లు అయితే ప్రస్తావిస్తున్నారు. మరి కొత్త పెన్షన్ల కోసం దాదాపు 2 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వారికైతే ప్రభుత్వం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే అంశం మీద క్లారిటీ అయితే ఇచ్చింది. పెన్షన్ల కొనసాగింపు పైన ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో మరి కొత్తగా పెన్షన్ కోరుకునే వారికి చాలా సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి వీరిలో వృద్ధులతో పాటుగా దివ్యాంగులు, మరి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. అదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు అంటే దాదాపు 2 లక్షల మంది నిరీక్షిస్తున్నారు. మరి కొత్త పెన్షన్ల కోసం ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూస్తే ప్రభుత్వం రాష్ట్రంలో అర్హులైన పెన్షన్దారులందరూ డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి సమీపంలోని మీ గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తుకు అవకాశం అయితే కల్పిస్తారని చెప్పారు. దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 3 లక్షల వరకు అర్హత లేని వారు పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ 3 లక్షల అర్హత లేని పెన్షన్లను రద్దు చేసి కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న 2 లక్షల మందికి అర్హత గల వారికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి 4,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది. జనవరిలో ఈ కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ నెలాఖరులోగా ఈ కొత్త పెన్షన్ల కోసం అప్లై చేయించుకొని వాటిని దరఖాస్తులన్నీ పరిశీలన చేసి మరి ఎవరు పెన్షన్లకు అర్హులో వారి యొక్క లిస్టు కూడా డిసెంబర్ నెలాఖరులోగా కొత్త పెన్షన్ల లిస్టుని పెడతామని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. జనవరిలో ప్రారంభించే జన్మభూమి 2 కార్యక్రమంలో ఈ కొత్త పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇక నకిలీ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్లు అందుకుంటున్న వారిని కూడా గుర్తించి వారందరినీ వెంటనే తొలగించేలా అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇక పెన్షన్లు 2 నెలల వరకు తీసుకొని వారికి 3వ నెలలో మొత్తం 3 నెలలే కలిపి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది వాళ్ళ పిల్లలు తదితరులు వేరే గ్రామాల్లో నివసిస్తూ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర ఉంటున్నారు ముసలివారు, వృద్ధులు ఇట్లా. కాబట్టి ప్రతి నెల తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి 3 నెలలకైనా ఒకేసారి తీసుకునే విధంగా ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించింది. ఇది పెన్షన్లకు సంబంధించిన గుడ్ న్యూస్. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.